ఇది హృదయంలో మాత్రమే ఉంటుంది. అకార ఉకార మకారాలతో కూడినది హ్రస్వ ప్రణవం. అకారము అనగా శివుడు, ఉకారము అనగా శక్తి, మకారము అనగా శివశక్తుల ఐక్యము. సర్వపాపక్షయాన్ని కోరే సాధకుడు ఈ దృష్టితో అనగా శివుడిని, శక్తిని, శివశక్తిని ఐక్యం చేసుకొని ఓంకార మంత్రాన్ని జపించాలి. ఇక ప్రవృత్తులు అంటే రక్తి మార్గంలో అనగా సంసార మార్గంలో ఉన్నవారు హ్రస్వ ప్రణవాన్ని మాత్రమే జపించాలి. విరక్తి అనగా జ్ఞాన మార్గంలో ఉన్న నివృత్తులు దీర్ఘ ప్రణవాన్ని జపించాలి. వేద పఠనానికి ఆదిలోను ఉభయ సంధ్యలందు చేసే సంధ్యావందనంలోనూ ఓంకారం ఖచ్చితముగా చేయాలి. 9 కోట్ల ఓంకారాన్ని జపించిన పురుషుడు ముందు పరిశుద్ధుడవుతాడు. ఆపై పృథ్వీతత్వం మొదలుగా ఆకాశతత్వం వరకు 45 కోట్ల ఓంకారాన్ని ఆ తరువాత జపించాలి. ఈ విధముగానే ఆ పంచేంద్రియ గుణాలైన గంధాదులు మొదలుగా శ్రవణం వరకు 45 కోట్ల ఓంకారాన్ని జపిస్తే వాటిని జయిస్తాడు. ఇంకొక 9 కోట్లు జపిస్తే అహంకారం అనే తత్వాన్ని కూడా జయిస్తాడు. ముల్లారా, ఆ పైన సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కార పర్యంతము జపాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ఈ విధముగా 108 కోట్ల ఓంకారాన్ని జపించిన వ్యక్తి జ్ఞాని అయి శుద్ధయోగాన్ని పొంది జీవన్ముక్తుడు అవుతాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఇక మంత్రం యొక్క ఋషి, ఛందస్సు, దేవత ఇటువంటి వాటిని స్మరించి అంగన్యాసకరన్యాసాలతో జపం చేయాలి. అనగా మంత్రోక్తపూర్వకంగా జపం చేయాలి. అకారాదిలో హకారము పర్యంతము ఆవరణాలతో కూడిన ప్రణవాన్ని తన దేహంలో న్యాసం చేసిన వ్యక్తి ఋషి అవుతాడు. అనగా మంత్ర సాధనతో చేసిన జపం చేసిన వ్యక్తి ఋషి అవుతాడు. ఇక యోగి 3 విధాలుగా చెప్పబడ్డారు. 1 క్రియాయోగి, 2 తపోయోగి, 3 జపయోగి అని శివయోగులు 3 విధాలు. సంపాదన వినియోగించి శివపూజ చేస్తూ సాష్టాంగ నమస్కారాది క్రియాతత్పరుడగు భక్తుడు క్రియాయోగి. అనగా తన సంపాదనతో తను శివపూజ చేస్తూ సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న వ్యక్తి క్రియాయోగి అవుతాడు. మితహరుడై బాహ్యేంద్రియాలను జయించి పూజా తత్పరుడై ద్రోహ చింతలేని వాడు తపోయోగి. అనగా తక్కువగా మాట్లాడుతూ, తక్కువగా తింటూ, బాహ్యేంద్రియాలు అనగా తన ఒంటిలో ఉన్నటువంటి